పుట్టింటి వారి కట్నాలని పిలుస్తాం కానీ మేము అత్తింటి వారి కట్నాలని చెప్పి గట్టిగా అరవంగా. పుట్టింటి వారికి ఎంత ప్రాధాన్యత ఉంది, ఉమ్, అవునా? అలాంటి పుట్టింటి నుంచి నిత్యం తీసుకెళ్ళి ఇచ్చినా తప్పు లేదు. కనీసం సంవత్సరంలో ఒక్క రోజున ఇవ్వండి రా నాయన. ఇచ్చేసి ఆడపిల్లలు సంతోషానికి వాళ్ళ చిరునవ్వు విలువ కట్టలేంది మనం. అవును. ఎలా కట్టలేము వాళ్ళ చిరునవ్వుకి. నువ్వు ఇచ్చినటువంటి 100 రూపాయలు ఎంత జాగ్రత్తగా దాచిపెట్టుకుంటారు వాళ్ళు. ఎంత జాగ్రత్తగా, మా అన్నయ్య ఇచ్చాడు, మా ఇంటికి రాఖీ కట్టించుకున్నాడు, నాకు డబ్బులు ఇచ్చాడు. ఉమ్. ఎంత అంటే ఇచ్చారు అనేది పుట్టింటి కాదు. నుంచి వచ్చిన ఏ వస్తువు అయినా సరే ఆడపిల్ల ఎంతో జాగ్రత్తగా చూసుకొని 10 మందికి చెప్పుకొని మురిసిపోతున్న రోజులు అని చెప్పొచ్చు. తప్పనిసరిగా నాన్న. అలాంటి రోజుల్లో దానికి కలెక్షన్స్ డే అని పేరు ఉమ్, పెట్టుకోవడం అనేది చాలా తప్పు కూడా. ఒక సంప్రదాయం సంప్రదాయంలానే ఉండాలి కానీ దాని ఆర్థిక వనరు సమకూర్చుకోవడం కోసం ఉమ్, చేసేటువంటిది కాదు. కానీ తప్పనిసరిగా ఏది చేతనైతే అది పుట్టింటి వాళ్ళైతే, ఆ అన్నదమ్ములైతే తప్పనిసరిగా ఇవ్వవలసిందే. ఇస్తేనే, ఇస్తే అంటే డబ్బు కోసం కాదు, నువ్వు ఇచ్చేది 10 రూపాయలైనా కూడా జాగ్రత్తగా చూసుకుంటారు వాళ్ళు. అవును. దానికి ఖర్చు పెట్టకుండా దాచిపెట్టుకునేటువంటి ఆడపిల్లలు కూడా ఉంటారు ఇప్పటికీ. మా అన్నయ్య ఇచ్చాడు, మా తమ్ముడు ఇచ్చాడు అని చెప్పి జాగ్రత్తగా దాచిపెట్టుకునే. నువ్వు దేవుడు బీరువాలో పెట్టుకునేటప్పుడు లక్ష్మీదేవిని ఎంత పవిత్రంగా పెట్టుకుంటారో, ఎంత బాధ్యతగా పెట్టుకుంటున్నారో, ఎంత భద్రంగా పెట్టుకుంటున్నారు. నువ్వు ఇచ్చిన 10 రూపాయలు 100 రూపాయలు అది జాగ్రత్తగా పక్కన పెడుతున్నారంటే